హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. చాలా రోజుల తర్వాత మీకోసం మరలా వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే టెట్ ఎగ్జామ్కి అందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. నేను ఈరోజు సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటివి, మరలా 90% రిపీట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వన్, జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఏ వికాసంలో అంటే 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ కౌమార దశ, 4 శైశవ దశ. ఆన్సర్ని ఒకసారి మీరు గెస్ చేయండి, నేను చెప్తాను. ఆన్సర్ 4 శైశవ దశ. నెక్స్ట్ 2, థార్నడైక్ CAVD ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. CAVD పరీక్షను దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారంటే ఆప్షన్స్: 1 వైఖరులు, 2 మానసిక సామర్థ్యాలు, 3 సహజ సామర్థ్యాలు, 4 శారీరక సామర్థ్యాలు. ఒకసారి గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 మానసిక సామర్థ్యాలు. మానసిక సామర్థ్యాల కోసం CAVD పరీక్షను పెడతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులు వారు ఉన్న పరిస్థితిలో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది. ఆప్షన్స్: సాంఘిక నైపుణ్యము, 2 సానుభూతి, 3 సహానుభూతి, 4 వ్యక్త్యంతర నైపుణ్యాలు. గెస్ చేయండి. ఆన్సర్ 3 సహానుభూతి. అంటే ఇతరులు వాళ్ళకున్న పరిస్థితుల్లో ఎలా అనుభవిస్తున్నారో అదే మనకు జరిగితే మనం ఎలా అనుభవిస్తాము అని మనల్ని మనం ఉద్వేగాత్మకంగా ఆలోచించుకోవటమే సహానుభూతి. అంటే వాళ్ళని మనం అనుభూతి చెందటం అన్నమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్, భాషా సంబంధ వైకల్యం. ఆప్షన్ 1 డిస్ఫేసియా, 2 డిస్గ్రాఫియా, 3 డిస్కాలిక్యులియా, 4 డిస్లెక్సియా. గెస్ చేయండి. రైట్ ఆన్సర్ 1 డిస్ఫేసియా. భాష అంటే మనము ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము మాట్లాడటం, భాషించటం అనేది ఫేస్తో చేస్తాం కాబట్టి, ఫేస్లో ఉన్నటువంటి మన యొక్క నోటితో మాట్లాడతాం కాబట్టి ఫేసియా అనే విషయాన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు గ్రాఫియా అంటే రాత సంబంధమైనటువంటి వైకల్యం అది. అలాగే క్యాలిక్యులియా అంటే కనుక క్యాలిక్యులేషన్ చేస్తాం కదా మనము, లెక్కలు, గణితానికి సంబంధించినటువంటిది, లెక్కలు చేయడానికి సంబంధించింది. డిస్లెక్సియా అంటేనేమో లెక్సియా లెర్నింగ్ అనమాట, అంటే చదవడంలో వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లం అది. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. ఆప్షన్ 1 పియాజే సంజ్ఞానాత్మక వికాసం, 2 బ్రూనర్ బోధనా సిద్ధాంతం, 3 థార్నడైక్ యత్నదోష అభ్యసనం, 4 కోల్బర్గ్ నైతిక వికాసం. ఆన్సర్ గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 పియాజే సంజ్ఞానాత్మక వికాసం. గుర్తుపెట్టుకోండి, పరిసరాలతో అయత్న సిద్ధంగా గనక విషయాలను నేర్చుకుంటే కనుక అది సంజ్ఞానాత్మక వికాసం అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి అంటే IQ దీనిని సూచించేది. నెంబర్ 1 వ్యక్త్యంతర భేదాలు, 2 వ్యక్తుల మానసిక వికాసం, 3 వ్యక్తి అంతర్గత భేదాలు, 4 వ్యక్తుల శారీరక వికాసం. గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తుల మానసిక వికాసం. ప్రతి మనిషికి శారీరక పెరుగుదల ఉంటుంది, దానితో పాటు మానసిక వికాసం అనేది ఉంటుంది. రెండు కూడా వేరు. శరీరం పెరిగినంతగా మానసిక వికాసం ఒక్కోసారి పెరగకపోవచ్చు. దాన్నే మనం IQ అంటాము, దాన్నే ప్రజ్ఞాలబ్ధి అంటాము. నెక్స్ట్ 7th క్వశ్చన్, మూర్తిమత్త వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది. ఆప్షన్ 1 తల్లిదండ్రుల వైఖరి, 2 తల్లి ఆహారపు అలవాట్లు, 3 కుటుంబ పరిసరాలు, 4 తల్లి శారీరక ఆరోగ్యం. గెస్ చేయండి. రైట్ ఆన్సర్ నెంబర్ 1 తల్లిదండ్రుల వైఖరి. అంటే ఒక పిల్లవాడి మూర్తిమత్త వికాసం అనేది బిడ్డ పుట్టక ముందు తల్లిదండ్రుల ప్రవర్తన, పుట్టిన తర్వాత కూడా తల్లిదండ్రుల యొక్క వైఖరి అనేది ప్రభావాన్ని చూపుతుంది, అది కారకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఉమ సంగీతంపై ఇష్టంతో
ఒకేసారి మ్యూజిక్ క్లాసులో చేరారు. కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క 1 సహజ సామర్థ్యం, 2 అభిరుచి, 3 ప్రజ్ఞ, 4 వైఖరి. గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. సో ఇద్దరు ఒకేసారి చేరినప్పటికీ కూడా రమ ఎందుకు బాగా పాడిందంటే సహజ సామర్థ్యం, అంటే పుట్టుకతోనే వాళ్ళల్లో ఒక టాలెంటు, ఒక ఇన్బిల్ట్ అనేది ఉంటుందన్నమాట. అందుకే సహజ సామర్థ్యం ఉన్న వాళ్ళే మంచి సింగర్స్ అవుతారు. నెక్స్ట్ 9th క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నెంబర్ 1 నిర్నిబంధిత ఉద్దీపన, 2 నిర్నిబంధిత ప్రతిస్పందన, 3 నిబంధిత ఉద్దీపన, 4 నిబంధిత ప్రతిస్పందన. గెస్ చేయండి. రైట్ ఆన్సర్ నెంబర్ 1 నిర్నిబంధిత ఉద్దీపన. అంటే ఆహారం పెట్టడం అనేది ఉద్దీపన చేయటం అనమాట. కుక్కకి లాలాజలం ఊరటం అనేది ప్రతిస్పందన. నెక్స్ట్ 10వ క్వశ్చన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత? నెంబర్ 1 5, 2 4, థర్డ్ ఆప్షన్ 7, ఫోర్త్ ఆప్షన్ 8. అంటే ఎన్ని ఉంటాయో చెప్పండి. రైట్ ఆన్సర్ 4, అంటే 8 అనమాట. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా సహజ సామర్థ్యం అనేది ఉంటుంది ప్రతి మనిషిలో అని. అలాంటి సామర్థ్యాన్ని కూడా కొలవటానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. వాటిని డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్ అంటారు. అందులో మొత్తం ఎన్ని రకాల టెస్టులు ఉంటాయి అంటే 8 రకాల పరీక్షలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భాషా వికాసంలో మొట్టమొదటి దశ. 1 ముద్దు మాటల దశ, 2 శబ్దానుకరణ దశ, 3 ప్రాగ్భాషా దశ, 4 భాషా అవగాహన దశ. గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాగ్భాషా దశ. అంటే భాషకి ప్రాక్ అంటే ముందు ఉండే దశ. అంటే ఇక్కడ ఏంటి, ఏ మాటలు ఉండవు, పలుకులు ఉండవు, ఓన్లీ శబ్దాలు మాత్రమే చేస్తూ ఉంటారన్నమాట. చిన్న చిన్నగా చిన్న చిన్నగా సౌండ్లు చేయటం, అరవటం, కేకలు పెట్టడము, అని అంటము, ఇలాంటివి చేస్తారు కదా, దాన్నే ప్రాగ్భాషా దశ అని అంటారు. అదే భాషా వికాసంలో మొట్టమొదటి దశ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. రక్షక తంత్రాలు అనేవి భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు. 1 కార్ల్ యూంగ్, 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, 3 హిప్పోక్రటీస్, 4 ఎడ్వర్డ్ స్ప్రాంగర్. గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. సో రక్షక తంత్రాలు అంటేనే మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకుందాం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవధానం అంటే ఏంటంటే ముందు చదవాలి, తర్వాత ధారణ చేయాలి, ధారణ అంటే గుర్తుంచుకోవాలి, తర్వాత పునరుత్పాదనం అంటే మరలా మనము దాన్ని అనుకుంటూ ఉండాలి, లేదా మరలా దాన్ని చదువుతూ ఉండాలి. అప్పుడు లాస్ట్కి జరిగేది పునర్బలనం జరుగుతుంది, అంటే మనలో గట్టిగా అది ఉండిపోతుంది. నెక్స్ట్ ప్రక్షేపక పరీక్ష లక్షణం. 1 సహజ ఉద్దీపన, 2 అస్పష్టమైన ఉద్దీపన, 3 అస్పష్టమైన ప్రతిస్పందన, 4 సహజ ప్రతిస్పందన. గెస్ చేయండి. రైట్ ఆన్సర్ అస్పష్టమైన ఉద్దీపన. సో ప్రక్షేపక పరీక్ష యొక్క లక్షణం ఏంటంటే అస్పష్టమైన ఉద్దీపన అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి. గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మామూలుగా తన స్మృతిలో ఉంచుకుంది అంతే. ఎట్లాంటి క్రియలు ఏమీ చేయకుండా గుర్తుపెట్టుకుంటాక ఎలాంటి టెక్నిక్స్ వాడకుండానే మామూలుగానే గుర్తుపెట్టుకుంది. సో ఇలాంటి స్మృతిని ఏమంటారంటే నిష్క్రియాత్మక స్మృతి, ఆటోమేటిక్గా గుర్తుంచుకోవటం. నెక్స్ట్ చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం. 1 తల్లిదండ్రులను అనుకరించడం ద్వారా పిల్లల భాషను నేర్చుకుంటారు. 2 తమ చుట్టూ ఉన్న మనుషులను పరిశీలించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. 3 పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 4 పిల్లలు పునర్బలనం ద్వారా భాషను నేర్చుకుంటారు. గెస్ చేయండి రైట్ ఆన్సర్ని. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో ఇదే చామ్స్కీ చెప్పాడనమాట. పిల్లలు పుట్టడంతోనే నేర్చుకునేటువంటి ఒక సామర్థ్యం ప్రతి పిల్లవాడిలోనూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. సామాన్యీకరణ సిద్ధాంతం, 2 బోధనా సిద్ధాంతం, 3 ఆదర్శాల సిద్ధాంతం, 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం.
గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 బోధనా సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. నెంబర్ 1 విషయం, 2 నిర్ణాయకాలు, 3 సహజత్వం, 4 స్థానం. ఆన్సర్ గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిర్ణాయకాలు. అంటే ఒక ప్రయోజ్యుడు ఆకృతిని, రంగును కానీ చలనాన్ని కానీ గుర్తించడం అనేది నిర్ణాయకాల కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. అంటే ఆమె పొదుపు గణన ఎంత? సో దీన్ని మీరు సూత్రాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సూత్రం ఏంటి అంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఇలా కనుక మీరు చేస్తే కనుక ఈ ఆన్సర్ అనేది వస్తుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 75%. లాస్ట్ క్వశ్చన్, ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఆప్షన్ 1 పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, 2 పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, 3 సమాజం వల్ల ఏర్పడిన వికాసం, 4 పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. ఆన్సర్ గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. అంటే జనరల్గా ఈ స్కూల్కి వెళ్ళకపోయినా చదువుకోకపోయినా ఒక వ్యక్తిలో క్రమంగా కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే పరిపక్వత. అంటే ఫిజికల్గా వాళ్ళలో వచ్చినటువంటి పరిపక్వత వల్ల ఏర్పడే వికాసం లాంటిదనమాట. సో గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ వద్దు అంటే నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. సో మీరు ఎలా అంటే అలాగండి, యాజ్ యువర్ విష్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి, నేను దాన్ని బట్టి ఫాలో అవుతాను. సో ఆల్ ది బెస్ట్ అండి. టెట్ ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.